రేపు నాగర్ కర్నూలు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లకు గాను 14 సీట్లు కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా బిజినేపల్లి మండలంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు సభ ఏర్పాట్లను ఎంపీ అభ్యర్థి మల్లు రవి పరిశీలించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందంటూ మల్లు రవితో మా ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మహబూబ్నగర్ కావచ్చు, అలాగే నాగర్ కర్నూలు కావచ్చు, 2 పార్లమెంట్ సీట్లను ఏదైతే రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పవచ్చు. అందులో భాగంగానే రేపు రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాకి రానున్నారు. నామినేషన్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్లు రవిని ఆశీర్వదించి అలాగే భారీ బహిరంగ సభ అయితే ఉండబోతుంది. మనం సభ ఏర్పాట్లు కూడా చూడవచ్చు. భారీ బందోబస్తుతో ఈ యొక్క భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనము ఇక్కడ బిజినపల్లి భారీ బహిరంగ సభ దగ్గర ఉన్నాము. మనతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్లు రవి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. రేపటి కార్యాచరణ ఏంది? రేపు జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు ఏర్పాటు చూడటానికి వచ్చాం. టెంట్లు గింట్లు అన్నీ అయిపోతున్నాయి. రేపు ప్రజలందరినీ సమీకరించే కార్యక్రమం కూడా మాకు 5 అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 చోట్ల పోటీ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళందరికీ బాధ్యత తీసుకొని సీఎం మీటింగ్ను విజయవంతం చేయడానికి అందరూ పనిచేస్తున్నారు. అంటే ఉదయం నామినేషన్కి మిమ్మల్ని ఆశీర్వదించడానికి రేవంత్ రెడ్డి వస్తున్నారు. అంటే ఎలా చూడవచ్చు దీన్ని? నామినేషన్ కార్యక్రమం కోసమే ఈ మీటింగ్ పెట్టారు. అందుకని దాంట్లో కొత్తదనం ఏం లేదు. నామినేషన్ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఒక దగ్గర పోయారు, ఇంకో దగ్గర కూడా పోయారు, మా దగ్గర కూడా వస్తారు. భారీ బహిరంగ సభకు ఎంతమంది జనాలు ఈ యొక్క భారీ బహిరంగ సభ రాబోతున్నారు? 1,00,000 మందికి టార్గెట్ పెట్టుకున్నాము. అది కొద్దిగా అటు ఇటు రావచ్చు. రేపు వచ్చిన తర్వాత మీరే చూస్తారు కదా, అరేంజ్మెంట్స్ కూడా అట్లా చేస్తాం. నాగర్ కర్నూలు పార్లమెంట్ సంబంధించి ఎలాంటి వరాల జల్లులు ఇస్తారని చెప్పి ఏమైనా వినతి పత్రం ఏమైనా ఇవాళ ఇచ్చేస్తాం? 6 వరాల జల్లులు ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు 5 వరాల జల్లులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు రైతులకు సంబంధించి 2 లక్షల అప్పులు మాఫీ చేస్తారని చెప్పాడు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసేటటువంటి కార్యక్రమం కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డిది ఒకటి, అది కాకుండా కలవకుర్తి, నెట్టింపాడు, భీమా, కోయిల్సాగ లిఫ్ట్ ఇరిగేషన్లో ఉన్నటువంటి 10-12% పనులన్నీ పూర్తి చేసి పిల్ల కాలువలు, పెద్ద కాలువలు, చెరువులు నింపటం అన్నీ చేసి ఇక్కడ ప్రజలకి నీరు అందించే కార్యక్రమం చేస్తానికి ముఖ్యమంత్రి గారు రేపు ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థులు ఏదైతే మరోసారి మోడీని అధికారంలోకి రానికే, మూడోసారి ముచ్చటగా రానికే అందరూ అనుకుంటున్నారు. 100% ఈ మూడోసారి కూడా నరేంద్ర మోడీ వస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? బీజేపీ వాళ్ళు సహజంగా అనుకుంటారు. వాళ్ళ పార్టీకి వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ మోడీ రావాలనుకుంటారు. కానీ ప్రజలను ఏమనుకుంటారు అనే దాని మీదనే ఎవరు వచ్చేది. ఇవాళ నువ్వు ఎక్కడ పోయినా చూడు, ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ పని అయిపోయిందని సర్వేలు చెప్తున్నాయి. మన దగ్గర అయితే ఇంకా ఎక్కువగా అయిపోయింది. ఇక్కడ బీజేపీ అనేది అదొక పార్టీ, దాంతో పెద్ద పోటీ చేయాల్సిన అవసరం ఉందనే పరిస్థితి లేదు. ఇది ఓవరాల్గా చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మహబూబ్నగర్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, 2 పార్లమెంట్ సీట్లను ఎలాగైనా కైవసం చేసుకుంటాము. తెలంగాణ రాష్ట్రంలో కూడా 14 వరకు ఈ యొక్క పార్లమెంట్ సీట్లు దక్కించుకుంటామని